మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో కలకలం సృష్టించిన చిన్నారుల అక్రమ రవాణా ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాచకొండ పోలీసులు ముఠాను అరెస్టు చేశారనే సమాచారంతో దర్యాప్తు ప్రారంభించిన మహారాష్ట్ర సిఐడి ఆ రాష్ట్రంలో 12 మంది నేరగాళ్లను అరెస్టు చేసింది. 9 మంది చిన్నారుల్ని రక్షించారు. మహారాష్ట్ర సిఐడి అరెస్టు చేసిన 11 మందిలో 5 నిందితులకు తెలంగాణలోని చిన్నారుల అక్రమ రవాణా రాకెట్తో సంబంధమున్నట్లు మేడిపల్లి పోలీసులు గుర్తించారు. రిమాండ్లో ఉన్న వారిని పీటీ వారెంట్ కింద ఇక్కడికి తీసుకొచ్చేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర సిఐడి ఇక్కడి పోలీసుల నుంచి మరింత సమాచారం కోరుతోంది. ఈ కేసులో మరో 3 చిన్నారుల విక్రయానికి సంబంధించిన సమాచారం మేడిపల్లి పోలీసులకు అందింది. వీరిని త్వరలోనే రక్షిస్తామని కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. So because we are working on their locations actually, ఎందుకంటే మా దగ్గర ఎగ్జాక్ట్ అడ్రసెస్ లేదు. We have tried to work with the cell phones, but we could not get any concrete clues. We are working. But with Maharashtra police and with the Mumbai police, we have some, some basically CID of Maharashtra. With them we are in touch. And వాళ్ళు కూడా మా కేసెస్ తర్వాత 12 మెంబర్స్కి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. ఈ 12 మెంబర్స్లో మాకు కూడా 5 మెంబర్స్ కావాలి. మహారాష్ట్ర పోలీస్ కూడా 9 బేబీస్కి రెస్క్యూ చేశారు. మన కేసెస్లో లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో చెప్పాను 11 చిల్డ్రన్ వీ హ్యావ్ రికవర్డ్. ఈ తర్వాత మేము కూడా ఇంకా 4 బేబీస్ మేము రెస్క్యూ చేసాము.